హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదిత్య టెక్ తెలుగు. నేను మీ ఆదిత్య నందుల. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం క్రౌనెట్ సర్వే యాప్ గురించి అయితే పూర్తి వివరాలు అయితే నేను మీకు అందిస్తాను. సో ఈ యాప్లో వచ్చేసి నేను జస్ట్ 5 మినిట్స్ సర్వే కంప్లీట్ చేసి ₹300 వరకు అరేంజ్ చేశాను. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా పేమెంట్ ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఈ పేమెంట్ ప్రూఫ్ని ఎక్కువ చూపిస్తే వీడియో లెంతీగా అవుతుందని సో చూపించట్లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే క్రౌనెట్ యాప్లో మొత్తం క్రౌన్స్ అంటే ఏంటి, అసలు రష్ టికెట్ అంటే ఏంటి, మొత్తం కాయిన్స్ ఎలా వస్తాయి, అలాగే మనకి మనీ ఎలా వస్తుంది, సో A to Z ఫుల్ ప్రాసెస్ అయితే చెప్తాను. సో ఫస్ట్ దీనికోసం మీరు డిస్క్రిప్షన్లో క్రౌనెట్ యాప్ యొక్క లింక్ ఉంటుంది. సో ఆ లింక్ మీరు ఆటోమేటిక్గా ప్లే స్టోర్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో మీరు ప్లే స్టోర్లోకి రీడైరెక్ట్ అయిన తర్వాత క్రౌనెట్ యాప్ ఉంటుంది కదా, దాన్ని ఇన్స్టాల్ చేసి మీరు సింపుల్గా ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు సైన్ అప్ ప్రాసెస్ ఉంటుంది. సో సైన్ అప్ ప్రాసెస్లో మీ యొక్క మొబైల్ నెంబర్ని అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రెఫర్ కోడ్ అని అడుగుతుంది. సో రెఫర్ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది అక్కడ ఎంటర్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీ యొక్క సిటీ అని అడుగుతుంది. సిటీ వచ్చేసి మీరు ఢిల్లీ పెట్టండి. సిటీ ఎందుకంటే నేను దాని గురించి నెక్స్ట్ చెప్తాను. సో మీరు సిటీ వచ్చేసి ఢిల్లీ పెట్టండి. అలాగే లొకేషన్ అనేది పర్మిషన్ అయితే అడుగుతుంది. లొకేషన్ అయితే ఎలా అయితే చేయకండి. ఓకే ఫ్రెండ్స్, సైన్ అప్ అయిపోయిన తర్వాత మీకు యాప్ అనేది ఈ విధంగా అయితే కనబడుతుంది. సో మీరు సైన్ అప్ అయిపోయిన తర్వాత యాప్ అనేది ఫేస్బుక్తో కూడా లింక్అప్ చేసిన తర్వాత మీకు యాప్ అనేది ఈ విధంగా అయితే కనబడుతుంది. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి డైరెక్ట్గా. సో మనకి యాప్ అనేది ఈ విధంగా అయితే లోడ్ అవుతుంది. మీరు ఫేస్బుక్తో కూడా లాగిన్ అవ్వచ్చు. సో తర్వాత మీకు యాప్ ఎలా అవుతుంది, ఇక్కడ ఫస్ట్ లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ వచ్చేసి ఎప్పుడు నో థ్యాంక్స్ పెట్టండి. లొకేషన్ పర్మిషన్ అయితే ఎలా అవుతుంది చేయకండి. ఇక్కడ సింపుల్గా మనకి అక్కడ నో థ్యాంక్స్ మీద ప్రెస్ చేసినట్లయితే అక్కడ మనకి అప్లోడ్ బిల్ అని, ఇంకోటి వచ్చేసి టేక్ సర్వే అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మీరు బిల్స్ కనుక అప్లోడ్ చేస్తే, బిల్స్ అంటే ఏ బిల్స్ అంటే మీకు ఉంటాయి కదండి, అంటే ఆన్లైన్ షాపింగ్ చేసిన బిల్స్ కానివ్వండి, లేదా మీరు కిరాణా కొన్న బిల్స్ కానివ్వండి, లేదా లోకల్ పర్చేసెస్, చాలా పర్చేసెస్ చేస్తూ ఉంటారు కదా, మీరు ఏ ఎలక్ట్రానిక్ బిల్ అయినా వచ్చేసి ఇందులో అప్లోడ్ అయితే చేయొచ్చు. ఓకే, మీరు బిల్ అప్లోడ్ చేయాలంటే సింపుల్గా ఏం కాదు. ఓకే, బిల్ అయితే మీకు బాగా హైయర్, మీకు చాలా అంటే చిన్న చిన్న బిల్స్ అప్లోడ్ చేయండి. ఎట్లాంటివంటే మీకు కిరాణా వాటివి అటువంటివి. సో దానికోసం అప్లోడ్ బిల్ మీద ప్రెస్ చేయండి. బాగా ఇంపార్టెంట్ బిల్స్ అన్న అప్లోడ్ అయితే చేయకండి. సో దాని మీద ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓకే మీద ప్రెస్ చేయండి. ఓకే మీద ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ మొబైల్లో కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు బిల్ ఫోటో తీసి అప్లోడ్ అయితే చేయొచ్చు. సో మీ బిల్ కనుక అప్లోడ్ అయినట్లయితే మీకు ఒక రష్ టికెట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చూసుకుంటే టేక్ సర్వే అని ఉంది. సో టేక్ సర్వే అంటే మీకు మీరు ప్రెస్ చేస్తే మీకు సర్వీస్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ పైన ఉన్నదంతా ఇక్కడ షాపింగ్ అన్నీ ఉన్నాయి కదా, పెట్రోల్ ఫ్యూయల్ అని, అలాగా ఇవన్నీ కూడా బిల్స్కి సంబంధించినవే. సో మీరు వాటిలో ఏమైనా బిల్స్ అప్లోడ్ చేస్తే అవి కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి పైన బ్యానర్స్ వచ్చి తిరుగుతుంటాయి. సో అక్కడ ఏంటంటే మీరు ఒకవేళ మీ పిల్లల యొక్క గేమ్స్ని స్క్రీన్ షాట్ అప్లోడ్ చేస్తే ₹10 అలా సంథింగ్ కొన్ని మనీ ఉంటాయి, కొన్ని ఆఫర్స్ టైపు, మీరు అవి కూడా కంప్లీట్ చేయొచ్చు. ఒకవేళ మీకు అక్కడ చూసుకున్నట్టయితే మీకు స్నాక్స్ కనుక స్నాక్స్ ఏ స్నాక్స్ తింటున్నారో అప్లోడ్ చేస్తే ₹30 అని. సో ఈ విధంగా కొన్ని ఉంటాయి. సో ఇవి మీరు ట్రై అయితే చేయొచ్చు. సో ఇక్కడ మీరు ట్రై చేసి మనీ కూడా అయితే ఎర్న్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర కనుక ఆ పిల్స్ కానీ ఒకవేళ అవి కానీ ఉంటే కనుక మీరు అయితే అప్లోడ్ అయితే కూడా చేసేయచ్చు సింపుల్గా. నెక్స్ట్ వచ్చేసి మనకి కిందకి చూసుకుంటే మనది వచ్చేసరికి కదా అక్కడ స్నాక్స్ వచ్చింది. సో అక్కడ మీరు కొంచెం కిందకు వస్తే అక్కడ మనకి గేమ్స్ అరీనా అని ఉంది. సో ఇక్కడ గేమ్స్ అరీనా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా దీంట్లో మనకి గేమ్స్ అన్న ఉంటాయి. సో మీరు ఆ గేమ్స్ ప్లే చేసి కూడా ఎర్న్ చేయొచ్చు. దానికోసం దాన్ని క్లిక్ చేయండి. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ పైన మనకి కొన్ని గేమ్స్ అన్న ఉంటాయి. సో మీలో ఎవరైనా గేమ్స్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ గేమ్స్ అయితే ప్లే చేయండి. ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్టెడ్ లేకపోతే కింద మనకి తంబోలా అని ఉంది. తంబోలా అంటే తెలిసిందే కదండి, హౌస్ అంటారు. సో మీరు తంబోలో కూడా ప్లే చేసి అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నేనైతే గేమ్స్ అయితే అంతలా రికమెండ్ చేయను, కానీ తంబోలని అయితే రికమెండ్ చేస్తానండి. సో తంబోలో ఏం లేదండి, సింపుల్గా తంబోలని మీరు కనుక ప్లే చేయాలంటే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు తంబోలా, మీకు ఎన్ని టికెట్స్ మీద జాయిన్ ఇది వచ్చేసి రోజు 2 టైమ్స్ ఉంటుందండి తంబోలా. కరెక్ట్గా ఆ టైంకి మీరు తంబోలా ఓపెన్ చేసి అక్కడ జాయిన్ అవ్వని ఒక బటన్ వస్తుంది. మీరు కరెక్ట్ టైంలో అంటే మీకు 2 PM ఒకసారి, 9 PM ఒకసారి, ఒక 10 minutes to 2 PM ఒకసారి, 9 minutes to 2 PM ఓపెన్ చేస్తే అక్కడ జాయిన్ అవ్వని ఆప్షన్ గ్రీన్ కలర్లో ఉంటుంది. దాని మీద ప్రెస్ చేస్తే మీరు ఎన్ని టికెట్స్ ప్లే చేస్తారని కూడా ఉంటుంది. సో ఒకవేళ మీరు కనుక తంబోలాలో ఇవి కనుక క్లోజ్ చేస్తే, అంటే తంబోలా అంటే తెలిసిందే కదండి, జల్దీ 5 కానీ, లేదా ఫాస్ట్ 5 అంటారు, లేదా మిడిల్ లైన్ క్రాస్ చేసినప్పుడు, లేదా రైట్ హౌస్ క్రాస్ చేసినప్పుడు అక్కడ మీకు కొన్ని రివార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ క్రౌన్స్ రూపంలో ఇస్తారు, లేదా జెమ్స్ రూపంలో ఇస్తారు, లేదా చివరిలో ఒకవేళ మీరు కనుక ఫుల్ హౌస్ క్లెయిమ్ చేస్తే మీకు ₹500 గిఫ్ట్ వోచర్ కూడా వస్తుందండి. సో ఇప్పుడు ఈ క్రౌన్స్ వాటిని ఎలా యూస్ చేయాలో కూడా చెప్తాను. సో మనకి ఇంకా కిందకు వెళ్తే అక్కడ వీక్లీ రష్ అని ఉంది. ఏంటంటే మీకు అక్కడ బిల్స్ అప్లోడ్ చేస్తే నేను రష్ టికెట్స్ వస్తాయని చెప్పాను కదా. సో ఆ రష్ టికెట్స్ మీరు ఎన్ని బిల్స్ అనేవి అప్రూవ్ అవుతాయి. సో మీరు అప్లోడ్ చేసిన ప్రతి బిల్ అప్రూవ్ అవ్వదండి. మీరు ఒకవేళ ఒక బిల్ అప్లోడ్ చేస్తే దానికి ఒక రష్ టికెట్ వస్తే కనుక మీకు ఇక్కడ ఒక లక్కీ డ్రాలో ఒక టికెట్ వచ్చినట్లు లెక్క. సో ఆ లక్కీ డ్రా ఇక్కడ నెంబర్ అనేది మీకు కరెక్ట్గా
ప్రతి ఫ్రైడే 3 PMకి అక్కడ కొన్ని నెంబర్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీ రష్ టికెట్ కనుక కూపన్లో కనుక విన్ అయితే మీకు వచ్చేసి అక్కడ ఉన్నాయి కదండి బుక్ మై షో వోచర్ కానీ, ఒక ఐఫోన్ XR ఫోన్ కానీ, లేదా 50 జెమ్స్ కానీ, లేదా క్రౌన్స్ కానీ, ఇలా ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి. సో వాటిలో ఏదో ఒకటి మీరు గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేను కూడా చాలా ట్రై చేసేవాడిని, నాకు కూడా వచ్చి. సో మీరు కంపల్సరీగా ఒక 10 బిల్స్ అప్లోడ్ చేస్తే మీకు మినిమంలో ఒక 5 అన్న తగలే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరైతే 5 వరకు విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి రష్ టికెట్స్ గురించి. సో మీకు ఫుల్ క్లారిటీగా అర్థమైంది కదా. సో ఇందులో మీరు రష్ టికెట్స్ని అక్కడ తెచ్చుకున్న రష్ టికెట్స్ని ఇక్కడ మనకి కూపన్స్లో వాడుకోవచ్చు. సో అర్థమైంది కదండి. ఇప్పుడు ఇది రష్ టికెట్స్ ఎలా యూజ్ చేయాలి, సో దాని గురించి దీంట్లో మనకి అక్కడ పైన ఏ రివార్డ్స్ ఉన్నాయో కూడా మనకి పైన అయితే కనబడుతున్నాయి, చూసారు కదా. 5000 జంప్స్ అని, అంటే 5000 మందికి జంప్స్ ఇస్తారు. సో అట్లా అన్నమాట. సో అలా మనకి ఫ్రైడే వచ్చేసి 3 PM కల్లా ఉండాలి. అంటే ఒక 10 minutes 3 PMలో అక్కడ జాయిన్ అవ్వి అక్కడ ఉంటే ఒకవేళ మీకు కనుక ఏమైనా ప్రైజ్ వస్తే మీకు వస్తుంది. అక్కడ మీరు లైవ్లో క్లెయిమ్ చేసుకోవాలండి. తర్వాత క్లెయిమ్ చేసుకున్నా కూడా ఒక్కోసారి రాకపోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ దాని గురించి అయితే చూద్దాం. దాని గురించి అయితే మనం యాప్ నుంచి ఒకసారి బ్యాక్ అయితే వెళ్దాం. సో దీని గురించి అయితే మీకు క్లారిటీగా అర్థమైంది కదా. సో మనం బ్యాక్ వచ్చేసినట్టయితే ఒకసారి బ్యాక్ వెళ్తే అక్కడ మనకి కింద కొంచెం స్క్రోల్ చేసి కిందకి వెళ్తే అక్కడ చూసారు కదా. సో 0 బిల్స్ అప్లోడ్ ఎర్న్ మెడల్ అని ఇక్కడ 0 of 5 జెమ్స్ అని ఉంది కదండి. అక్కడ జెమ్స్ అని చెప్పాను కదా. సో ఆ జెమ్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే, ఒకవేళ మీకు కనుక అక్కడ దాని మీద ఒకసారి జెమ్స్ మీద ప్రెస్ చేయండి. సో జెమ్స్ మీద ప్రెస్ చేస్తే మీరు కనుక ఒక 5 జెమ్స్ కనుక మీకు కనుక వచ్చినట్లయితే మీకు 250 రూపీస్ బుక్ మై షో వాచర్ అయితే వస్తుందండి. అంటే మీకు 1 జెమ్ వచ్చేసి 50 రూపీస్ వాల్యూ. సో ఒకవేళ మీరు కనుక ఒక 5 జెమ్స్ ఎర్న్ చేసినట్లయితే మీకు 250 రూపీస్ బుక్ మై షో వాచర్ని అయితే గెలుచుకునే మీకు అయితే వస్తుంది. సో మీరు అది కూడా వితిన్ 1 monthలోనే క్లెయిమ్ చేయాలండి. అంటే 1 monthలో 5 జెమ్స్ తెప్పించాలి. ఎలా తెప్పించినా పర్వాలేదు, బిల్స్ అప్లోడ్ చేసి రష్ టికెట్స్ తెచ్చుకుని దానిలో పార్టిసిపేట్ చేసి వచ్చినా పర్వాలేదు, లేదా తంబోలా నుంచి మనకి జెమ్స్ వచ్చినా పర్వాలేదు. సో ఎలా వచ్చినా పర్వాలేదండి, జస్ట్ ఒక 5 జెమ్స్ అనే కావాలి. ఒకటి అయితే సర్వీస్ నుంచి కూడా జెమ్స్ వస్తూ ఉంటాయి ఒకసారి అయితే. నెక్స్ట్ ఇదండి మనకి వచ్చేసి ఇప్పుడు నా యొక్క ఇది క్రౌనిట్ గురించి. ఇప్పుడు నేను నా యొక్క రివార్డ్స్ అనేది చూపిస్తాను. సో అక్కడ రివార్డ్స్ అనే పేజ్ ఒకటి ఉంటుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 100 రూపీస్. సో ఇవన్నీ ఏంటంటే, ఇందులో ఏంటంటే అండి, మీరు ఒక సర్వే చేస్తే ఆ సర్వే వచ్చేసి వాళ్ళకి వెళ్ళిపోతే డైరెక్ట్గా వాళ్ళు వెరిఫై చేసి ఆ సర్వే కరెక్ట్గా అంటే వాళ్ళకి తగ్గట్టుగా మీరు పెడితే, మీరు కంగారు కాకుండా కరెక్ట్గా పెడితే మీకు అక్కడ మనీ అనేది పంపిస్తూ ఉంటారు స్క్రాచ్ కార్డ్ రూపంలో. దాన్ని మీరు స్క్రాచ్ చేస్తే మీకు మనీ అనేది వస్తుంది. ఒకసారి నా పేమెంట్ ప్రూఫ్ అయితే చూడండి. నేను చాలా సర్వీస్ అయితే చేశాను, 100 అని, 300 అని, సో 250 అని. నాకు రీసెంట్గా ఈరోజు మార్నింగే 250 రూపీస్ పేమెంట్ కూడా ఒకటి రిసీవ్ అయింది. అది వచ్చేసి ఈ వీడియో చేసేసిన తర్వాత రికార్డ్ చేశాను. సో అది ఇందులో కనబట్టలేదు మీకు. సో అది ఫ్రెండ్స్, అక్కడ మీరు చూస్తున్నారు కదా 300 రూపీస్ అని, 100 రూపీస్ అని, అవన్నీ పెండింగ్ అప్రూవల్. అంటే వాళ్ళు ఒక 5 to 7 డేస్లో మీకు పంపిస్తారు. ఒకవేళ మీరు కనుక కరెక్ట్గా అప్లోడ్ చేస్తే, మీరు కనుక ఏమైనా తేడాగా అప్లోడ్ చేసినా, మీరు సరిగ్గా చేయకపోయినా మీకు అయితే డిక్లైన్ అయితే చేస్తుంటారు. సో మీరు అయితే కొంచెం టైం తీసుకుని కరెక్ట్గా చేయండి. నేను వచ్చేసి ఒక 5 minutes సర్వే అయితే వచ్చింది. ఆ 5 minutes సర్వేలో నాకు 300 రూపీస్ సర్వే వచ్చింది. సో నేను అయితే 5 minutes కరెక్ట్గా దాని మీద పెట్టి క్లీన్ ఇంటెన్షన్తో చేశాను. సో అందుకే నాకు 300 రూపీస్ ఈజీగా అయితే వచ్చింది. సో మా ఫ్రెండ్స్కి అయితే 500 రూపీస్ కూడా వచ్చింది. ఆ అబ్బాయికి ఏంటంటే 15 minutes సర్వే వచ్చింది. సో అట్లాంటివి కూడా తగులుతుంటాయి. నెక్స్ట్ బేసిక్గా మనకి క్రౌన్స్ అనే ఉన్నది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి చూసుకుంటే ఇంతకు ముందు మీకు క్రౌన్స్ అన్నీ వస్తాయని చెప్పాను కదా. సో దీన్ని ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను. సో దాని గురించి అక్కడ నా దగ్గర 80 క్రౌన్స్ ఉన్నాయి. అక్కడ రెడీ మీద ప్రెస్ చేస్తే ఒకటి మీకు ఇందులో ఈ టైప్లో ఏదైనా వాచెస్ తీసుకునే ఛాన్స్ అటు ఉంటుంది. సో మీలో కనుక ఎవరికైనా ఈ వాచెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, నేను అయితే రికమెండ్ చేయను. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ ఇంట్లో షాపింగ్ చేస్తే మీకు వాచెస్ అవసరం అయితే తీసుకోండి. లేదా అక్కడ మనకి కూపన్స్ అని ఇంకొక ఇది చూసుకుంటే మనకి ఫుడ్ మీద వాచెస్ ఏమీ ఉంటాయి. సో మీలో వీటిలో కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కూపన్స్ అని ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర కనుక ఇక్కడ 2 క్రౌన్స్ వచ్చేసి మనకి 1 రూపీ కింద లెక్క. సో మీ దగ్గర ఒకవేళ మీకు క్రౌన్స్ అనేవి ఉంటే మీరు బుక్ మై షో వాచర్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నాకు తెలిసినందుకు బెస్ట్ ఇది అనుకుంటున్నాను. సో అదేంటంటే ఫోన్ అండ్ DTH అని ఉంది కదా. సో దాని మీద ప్రెస్ చేస్తే అంటే మీరు ఈ క్రౌన్స్ని ఉపయోగించి మీ మొబైల్ యొక్క రీఛార్జెస్ అనేవి చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అయితే లైవ్లో చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. ఫస్ట్ మనకి టాక్ టైం మీద చేసుకోవచ్చు, లేదా DTH బిల్స్ అయినా కట్టుకోవచ్చు, లేదా ల్యాండ్లైన్ బిల్స్ అయినా. సో ఫస్ట్గా నేను ఓపెన్ చేయగానే నా యొక్క మొబైల్ నెంబర్ అనేది అక్కడ ఆటోమేటిక్గా అయిపోతుంది. సో నేను ఒకటి వచ్చేసి సిమ్ ఏంటి, ఇది లొకాలిటీ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను సెలెక్ట్ చేసిన తర్వాత మనకి వ్యూ ప్లాన్స్ అని ఉంటుంది. సో ఆ వ్యూ ప్లాన్స్లో మీకు ఏ ప్లాన్ వేసుకోవాలనుకుంటున్నారు అంటే, మీకు రీఛార్జెస్ ప్లాన్స్ ఉంటాయి కదండి.
సో అందులో ఏ ప్లాన్స్ అనేవి మీరైతే చూసుకోవాలి అనుకుంటున్నారో సో వాటి గురించి అయితే మీరు అక్కడ చూసుకోవచ్చు. సో ఫస్ట్ మీకు నచ్చిన ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకుని రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు క్రౌన్స్ ఎర్న్ చేయడం వల్ల ఈ విధంగా అయితే మనకి బెనిఫిట్స్ అవుతూ ఉంటాయి. సో మీకు అర్థమవుతుంది కదండి. చేసిన తర్వాత అక్కడ ప్లాన్ ఎంటర్ చేసి మీరు రిడీమ్ కూడా సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పెరక్స్ అన్నీ ఉంటాయి. పెరక్స్ అన్నవి ఏంటంటే మీరు కనుక సర్వీస్ కంప్లీట్ చేసినప్పుడు కానీ ఒక్కొక్కసారి లేదా మీరు కనుక బిల్స్ అప్లోడ్ చేసినవి ఈ పెరక్స్ అన్న వస్తే దీని నుంచి కూడా మీరు కొన్ని రివార్డ్స్ అయితే పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి వాళ్ళు ఫుల్గా క్లియరిటీగా ఇన్ఫర్మేషన్ అయితే చేశారు. సో ఇక్కడ నా స్క్రీన్ రికార్డింగ్ అవ్వలేదండి, ఎందుకంటే అది కొంచెం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అని స్క్రీన్ రికార్డింగ్ అయితే అవ్వలేదు. సో నా దగ్గర వచ్చేసి ఇప్పుడు వచ్చి ఒక పెరక్ కూడా రాలేదు. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్వైట్ అండ్ ఎర్న్. మీరు కనుక మీ ఫ్రెండ్స్ని కనుక ఇన్వైట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి రస్టికెట్స్ కానీ లేదా క్రౌన్స్ కానీ లేదా మీ యొక్క పేటిఎం క్యాష్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఏమి ఇస్తారో అయితే క్లారిటీగా చెప్పరు కానీ ఏదో ఒకటి ఉంటుంది. సో మీరు కనుక ఎవరైనా డిస్క్రిప్షన్లో నుంచి నా లింక్ ద్వారా యాప్ ఇన్స్టాల్ చేసినట్లయితే ఆ రిఫర్ కోడ్ అయితే నేను అక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు దాన్ని ఎంటర్ చేసి అయితే నాకు కొంచెం ఇన్కమ్ అయితే జనరేట్ అవుద్ది. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో మీరు ఎవరైనా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళు ఉంటే ఆ రిఫర్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం డైరెక్ట్గా హోమ్ పేజ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి హోమ్ పేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి దీని అంతటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక్కడ చివరిలో 3 డాట్స్ మీద ప్రెస్ చేస్తే అక్కడ ఆటోమేటిక్గా మీకు ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్స్ అని ఉంటుంది. సో మీకు ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే అక్కడ తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ గేమ్స్ అరేనా ఉంటుంది. గేమ్స్ అరేనా అంటే సేమ్ మీరు అక్కడ మనకి తంబోలా అన్ని గేమ్స్ అని ఉన్నాక సో ఆ పేజ్లోకి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రిడీమ్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. సో రిడీమ్ అన్న ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మీరు ఆటోమేటిక్గా క్రౌన్స్ రిడీమ్ చేసుకునే దగ్గరికి అయితే మీకు అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మీకు క్రౌనిట్ యాప్ గురించి అయితే ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ ఒక్క వీడియోతో ఇచ్చాను. సో మీలో ఎవరైనా క్రౌనిట్ యాప్ యూజ్ చేయాలనుకుంటే ఈ వీడియో ఫుల్గా చూసి అప్పుడు మీకు ఫుల్గా క్రౌనిట్ యాప్ గురించి తెలుసుకోండి. ఇందులో మనకి తెలియని చాలా లూట్ అయితే ఉంది. సో మీలో ఎవరైనా యూజ్ చేస్తుంటే దీన్ని అయితే ఫుల్గా చూడండి. అలాగే ఈ వీడియో అంతా చూసారు కదండి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది. ఒకవేళ బాగుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అంతా చూసారు కదా, మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొంచెం ఇంప్రూవ్ చేయడానికి నేను అయితే ట్రై చేస్తూనే ఉంటాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్. ఇన్నిసార్లు అడగాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, మీకు పేమెంట్ ప్రూఫ్స్ అయితే ఫస్ట్లోనే చూపించాను. నా దగ్గర చాలా పేమెంట్ ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికే వీడియో చాలా లెంతీగా తయారైంది. ఒకవేళ ఇంకా లెంతీ అవుతుందని చెప్పి ఇక్కడ వీడియోని అయితే స్టాప్ అయితే చేస్తున్నాను. సో ఇంకా పేమెంట్ ప్రూఫ్ చూపిస్తే మీకు వీడియో లెంతీ అయిపోద్ది. సో మీకు పేమెంట్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే మీరు కనుక ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అక్కడ నేను వచ్చేసి సేఫ్ అండ్ బెస్ట్ ఎర్నింగ్ యాప్స్ని అయితే పోస్ట్ చేస్తుంటాను. సేఫ్ అంటే ఓన్లీ మనకి తెలుసు కదా నా గురించి. సో మీకు వచ్చేసి ఓన్లీ ప్లే స్టోర్లో ఉన్న యాప్స్ ఓన్లీ పోస్ట్ చేస్తుంటాను. మీకు పిచ్చి పిచ్చి ఆటోగ్రాఫింగ్ వెబ్సైట్స్ అవి మీకు అయితే పోస్ట్ అయితే చేయను. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే హోమ్, స్టే సేఫ్.